పోయేది పాలగట్టు వాటర్ ఫాల్స్. సికింద్రాబాద్ నుంచి 64 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. సో అప్ అండ్ డౌన్ కలిసి మనకు 120 కిలోమీటర్స్ వస్తుంది సికింద్రాబాద్ నుంచి అక్కడికి. ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాం. ఇది కొంచెం యాక్చువల్గా మనం ఈ రూట్ కాదు వెళ్ళాల్సింది, అక్కడ రూట్. కాకపోతే త్వరగా ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాను, మ్యాప్ ఇక్కడ చూపించిందని ఇక్కడ యూటర్న్ తీసుకొని అట్లా వెళ్ళిపోదాం. ఈ రూట్ వచ్చేసి ఇది మన విజయవాడ హైవేనే ఇది. యాక్చువల్గా ఈ స్ట్రైట్ లెఫ్ట్, యాక్చువల్గా ఈ సాగర్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మేము. కాకపోతే లాస్ట్ టైం ఇదే ఎల్బీ నగర్కి ఈ రూట్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇదే ఇలానే వచ్చేసాము. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే సాగర్ రింగ్ రోడ్ క్రాస్ చేసాము. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ మనం మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ వచ్చేసాను ఆల్రెడీ. ఇంకొక 32-33 కిలోమీటర్స్ ఉంది. సో ఈ హైవే వచ్చేసి ఇది విజయవాడ హైవే. లాస్ట్ టైం నేను మీకు కోయడ గుట్ట అప్పుడు చూపించాను ఇదే మీకు. సో ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకోవాలని చెప్పేసి, బట్ యాక్చువల్లీ ఇది అవతల సైడ్ నుంచి. సో విజయవాడ హైవే అది. సో ఇట్లకి వెళ్ళిపోయినా కూడా కనెక్ట్ అవుతుంది, బట్ ఈ ఏరియా కొంచెం డిఫరెంట్ ఈ రూట్. సో మీరు మ్యాప్లో చూసినట్టయితే వెళ్తే కొంచెం కష్టం అక్కడ దాకా. మ్యాప్లో అయితే కొంచెం డిఫరెంట్ ఉండింది మీకు చూపి మీకు అర్థం కూడా కాదు. సో ఏంటంటే మీకు ఎక్కడైతే షార్ట్ కట్ రూట్స్ ఉన్నాయో అవి ఫాలో అయితే కొంచెం బెటర్, ఎందుకంటే మీకు ఈజీగా లైక్ మోస్ట్ అయితే అక్కడ అన్ని విలేజెస్ నుంచి వెళ్ళడానికే. ఫ్యూయల్ రేంజ్ అయితే ఓకే ఇప్పటి వరకు, ఎందుకంటే ఇందాకనే ఓపించాం కదా 610. సో ఎనఫ్ ఇది పోయేసి వచ్చేసేది. ఆల్రెడీ ఇందులో కూడా లాస్ట్ రైడ్ ఉంది ఒక హాఫ్ ట్యాంక్ అట్లా ఉంది ఇప్పుడు మొత్తంకి అయితే. సో మనం అయితే వెళ్ళడానికి ఉంది ఇది. సో ఇక్కడ మల్లికార్జునగూడ టౌన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక స్ట్రైట్గా లైక్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది మ్యాక్స్. సో ఈ రూట్లో గంగాదేవి టెంపుల్ కొన్ని ఉన్నాయి విజిట్ చేయడానికి. లైక్ మీరు ఒకవేళ ఈ రూట్లో వచ్చేది ఎప్పుడన్నా మీకు ఉన్నా కూడా నేను మీకు అక్కడ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఈ రూట్ వచ్చేసి మొత్తం ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దాకా ఆల్మోస్ట్ లైక్ ఇట్లానే ఉంటుంది, సింగిల్ వే రోడ్ ఇది మొత్తం. ఈ రోడ్స్ అంటే ఎక్కువ అంత ఉండదు, అన్నీ ఆఫ్ రోడ్ టైప్ మొత్తం గుంతలు ఉంది ఈ రోడ్. ఇక్కడ నుంచి ఒకరు చెప్పారు ఇక్కడ నార్మల్ అడిగితే 1 to 2 కిలోమీటర్స్ మధ్యలో నీకు మొత్తం ఇట్లానే ఉంటుంది రోడ్డు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా. మీకు ఇక్కడ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఈ చెరువు దగ్గరే. సో మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా మీకు అర్థమైపోతుంది చూస్తుంటే ఇక్కడ. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక తండా రూట్. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మీరు ఎప్పుడైనా రావాలనుకున్నా లైక్ ఫర్దర్గా ఎప్పుడైనా అనిపించినా కూడా లైక్ మీకు చూడడానికైనా ఇక్కడ విజిబుల్, లైక్ మీరు మోస్ట్ ఆఫ్ ది టైం అయితే ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఇది ఒక మంచి అనుభవం. అంటే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఒకసారి విజిట్ చేసినప్పుడు అయితే మంచిగా లైక్ పీస్ఫుల్ ప్లేస్లా ఉంది. ఒకవేళ మీరు ఏమన్నా అక్కడైతే ఏం దొరకవు తినడానికైనా ఉండడానికైనా చేయడానికి. సో మీరు ఏమన్నా ఫుడ్ గిట్లా బెవరేజెస్ అని ఏమైనా తీసుకెళ్ళాలన్నా కూడా మీరు ముందే అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకుపోతే బెటర్. అక్కడ ఏమైతే ఏముండదు మొత్తం. లైక్ మీరు ఒకవేళ పీస్ఫుల్ కోసం వెళ్ళాలంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్. మీకు మ్యాప్లో చూపిస్తుంది ఇట్లా లైక్ ఒక 5 కిలోమీటర్స్ మీకు డిస్టెన్స్లో ఉంటుంది. కాకపోతే ఈ ఏదైతే రోడ్ ఇప్పుడు నేను వెళ్తున్నానో ఈ రోడ్ అంటే హిల్ టాప్ రైట్ సైడ్ నుంచి, ఈ కొండల రైట్ సైడ్ నుంచి మీకు ఒక ఇట్లా ఆఫ్ రోడ్లా ఈ రోడ్ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ నుంచి అయితే మీకు లైక్ మొత్తం హిల్ టాప్ మొత్తం ఇక్కడ చుట్టూన్న ఈ గుట్టలు కానీ ఇవన్నీ మీకు లైక్ విజిబుల్ మంచిగా ఇట్లా మొత్తానికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడవాలి. దీంట్లో నుంచి వెళ్ళాలి పైప్లో నుంచి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక మొత్తం ఆఫ్ రోడ్ ఇలానే ఉంటుంది రోడ్ మాత్రం. సో లైక్ మీరు ఒకవేళ సో ఇదే రూటా. సో మీరు ఫ్యామిలీతోటి వచ్చినట్టు టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. వచ్చినా కూడా ఈ సీజన్లోనే రావాలి, ఎందుకంటే రైనీ సీజన్లోనే ఎక్కువ వాటర్ ఫాల్స్ అయినా ఏదైనా ఉండేది ఇదే టైంలో. సో మీరు బెస్ట్ ఈ టైంలో వస్తే కొంచెం మీకు చూడడానికి కూడా వచ్చినా కూడా మీకు లైక్
జస్టిస్ అవుతుంది, వచ్చిన ప్లేస్కైనా చూసిన టైం కూడా స్పెండ్ అయిపోతుంది. కొంచెం నైట్ టైంలో అయితే ఎక్కువ రిస్క్ అని చెప్పొచ్చు, మార్నింగ్ టైంలో బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎక్కువైతే మార్నింగ్ టైంలో వస్తేనే బెస్ట్, మీకు సన్ రైజ్ కూడా అవ్వడం కానీ ఏదైనా కూడా. సో ఫైనలీ వి రీచ్డ్ పాలగుట్ట వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడ వస్తే మీకు ఎంత పీస్ఫుల్ ఉంటుందో మాత్రం చెప్పలేము, కానీ మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మీకు 100% మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. 60 కిలోమీటర్స్ ఉంది సికింద్రాబాద్ నుంచి.